బంగారం గొప్పదా వెండి గొప్పదా మీరు చెప్పండి. నేనైతే వెండి గొప్పది అంటాను. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకరోజు ఒక ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ని పిలిచి, ఏరా నువ్వు చాలా తెలివిగలవాడివి, మంచి ఇంటెలిజెంట్, కానీ నీ కొడుకు ఎందుకు అట్లా మంచి తెలివి లేకుండా ఉన్నాడు అని అడుగుతాడు. సరే ఏమిటి అని అంటే, నేను బంగారం వెండి 2 నాణ్యాలు ఇస్తుంటే వాడు ఒక వెండి నాణ్యం మాత్రమే తీసుకుంటుంటాడు, ఏందిరా అంత అంత తెలివి లేకుండా ఉన్నాడు వాడు అని చెప్పి అంటాడు. దానికి ఆ ఫ్రెండ్ కొంచెం బాధపడి ఇంటికి వచ్చి కొడుకుని పిలుస్తాడు. ఏరా నాన్న, నువ్వు బంగారికి వెండికి విలువ తెలియదా అని అంటాడు. ఏది గొప్పది అంటే, వెండే గొప్పది నాన్న అంటాడు. ఎందుకు అట్లా వెండే గొప్పది అంటున్నావు అంటే, రా నాన్న నేను చూపిస్తాను అని చెప్పి వాడు తీసుకెళ్ళి వాడు బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో కొన్ని వందల కాయిన్స్ ఉంటాయన్నమాట. చూడు నాన్న, ఇన్ని వందల కాయిన్స్ ఉన్నాయి కదా, నేను ఒకే రోజు ఒక బంగారు నాణ్యం తీసుకొని ఉన్నట్టయితే అతను ఆపేసేవాడు. ఈ విధంగా వెండి నాణ్యం తీసుకున్నాను కాబట్టి ఇంకా స్టిల్ ఇస్తూనే ఉన్నాడు. ఇది నాన్న, ఇప్పుడు చెప్పండి ఏది గొప్పది, ఒక బంగారు నాణ్యం గొప్పదా, ఇన్ని వెండి నాణ్యాలు గొప్పదే అంటాడు. దీన్ని బట్టి నీతి ఏంటంటే, సమాజం ఎప్పుడూ నీ విలువని నిర్ణయించలేదన్నమాట. అదండి ఈ వీడియో.